మనం ఓ మాట చదువుదాం. యోబు గ్రంథం తీయండి అందరూ ప్రియులారా. యోబు గ్రంథంలో నుండి ఈ మాట చదవండి. 42వ అధ్యాయము మీరు 6వ వాక్యాన్ని చదివినట్లయితే అక్కడ ఒక మంచి మాట భక్తుడు యోబు గారు తెలియపరుస్తున్నాడు. ఆలకిద్దాం. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుచున్నాను. చాలిక ఏమండి, విన్నారా ఈ మాట? వినటానికి చాలా సింపుల్గా ఉంది, కానీ ఓ 2 దినాల క్రితం నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఈ మాట నాకు తటస్థపడింది. యోబు అంటే మీకు బాగా తెలుసు. ఆయన చెప్తారు దేవుడు యోబు గురించి, యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు, యోబు వంటి వాడు ఒక్కడ కూడా లేడని దేవుడే యోబుని గురించి సాక్ష్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి గురించి ఎవరు సాక్ష్యం చెప్పారు? దేవుడే యోబు గురించి చెప్తున్నారు. నీతిమంతుడంట, న్యాయవంతుడంట, యథార్థవంతుడంట, అసలు చెడుతనమును విసర్జించిన వాడట. ప్రభుకు స్తోత్రం. ఆ మాట కంటే గొప్ప మాట ఏంటంటే అసలు యోబు వంటి వాడు ఎక్కడ కనబడలేదంట. అంత భక్తి గలవాడు యోబు, అంత పరిశుద్ధుడు యోబు. స్తోత్రం. అంతటి పరిశుద్ధుడైన యోబు విన్నారా? ఆలకించండి. మీకు ఎవరికైనా కాళ్ళు నొప్పులు ఉంటే కుర్చీలు వెళ్ళి కూర్చోండి. దేవునికి స్తోత్రం. బాగా గమనించి ఆలకించండి. అంతటి భక్తుడని దేవుని చేత మెప్పు పొందిన, దేవుని చేత సాక్ష్యాన్ని సంపాదించుకున్న యోబు అంటున్నాడు, చూడండి ఇప్పుడు ఈ మాట, కావున నన్ను నేను అసహించుకున్నాను అంటాడు. వినపడుతున్నా మీ అందరికీ? దేవుడేమన్నాడు? యోబు నీతిమంతుడు, న్యాయవంతుడు, మంచివాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, యోబు వంటి వాడు అక్కడ కూడా లేడు అన్నాడు. యోబు గురించి దేవుడు, నువ్వు గొప్పోడివి బాబు, నువ్వు భక్తుడివి, నువ్వు పరిశుద్ధుడివి, నీలాంటి వాడు భూమి మీద లేడని దేవుడే చెప్తుంటే ఆయన అంటారు, ఊరుకో ప్రభువా, నన్ను నేనే అసహించుకున్నాను అంటున్నాడు. విన్నారా ఈ మాట? ప్రభుకి స్తోత్రం. ఏమంటున్నాడు? నన్ను నేను, అదేంది యోబు అట్ట అంటావో? అట్లా అంటావేంటి? నేను దేవుడు గొప్పోడు అని, నీతిమంతుడు అని, బహుశ్రేష్ఠుడు అని చెప్తా ఉంటే నువ్వేంటా అట్ట మాట్లాడతావు? ఏమోనయ్యా, నా మీద నాకే అసహ్యం వేస్తూ ఉంది. నా బతుకు, నాదొక బతుకేనా? నాదొక జీవితమేనా? అసలు నేను మనిషినేనా అన్నట్టుగా యోబు తన గురించి తాను మాట్లాడుకుంటున్నాడు. గమనించాలి మీరంతా కూడా. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. పశ్చాత్తాపం. దేవునికి స్తోత్రం. కొంచెం తల పైకెత్తి నా మాటలు ఆలకించండి. హల్లెలూయా. ఎందుకబ్బా ఇంత పశ్చాత్తాపం ఈయనకే? ఏమైంది ఈయనకి? మంచోడు కదా, నీతిమంతుడు కదా, భక్తి గలవాడు కదా. సాతానే యోబుని విషయంలో సాక్ష్యం చెప్పాడు కదా. మరి యోబు ఎందుకు తన విషయంలో తాను పశ్చాత్తాపడుతున్నాడు? మీకు బాగా తెలుసు. యోబునకు చెప్పండి, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు కలిగి బహుమంది పనివారు ఆయనకు ఆస్తిగా ఉండెను. తలపైకి తాలకించండి. నేను చెప్తాను, అప్పుడు చదువుతుకొని వాక్యం వినండి దయచేసి. దేవునికి స్తోత్రం. అవన్నీ సాతాను చేత శోధించబడటానికి ముందు సాతాను అంటాడు, దేవా వాళ్ళ ఇంటికి వెళ్ళి పాడు చేద్దామంటే నువ్వేం చేసావు? వాళ్ళ ఇంటికి కంచె వేసితివి కదా, నేను కంచె దాటి యోబు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేకపోతా ఉన్నానని చెప్పాడు. దేవుడు కంచె తీసినాక అవన్నీ పరిపూర్ణంగా పోయినాయి. యోబు ఒక్కడే మిగిలాడు. యోబు భార్య మిగిలింది. యోబు దేహం మీదకి రోగం కూడా వచ్చింది, జబ్బు కూడా వచ్చింది. ప్రభుకి స్తోత్రం. చెప్పండి గట్టిగా. అప్పుడు యోబు ఏం చేశాడు? బూడిద వేసుకొని
విన్నారా? బూడిద వేసుకొని, బూడిద మీద గోని పట్ట వేసుకొని, గోని పట్ట మీద కూర్చొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. కావున నన్ను నేను అసహించుకొని బూడిదలో పడి ఏం చేస్తాడట? పశ్చాత్తాపడుతున్నాను. ప్రభుకి స్తోత్రం. ఎంత మంచోడికి పాపం అంత పశ్చాత్తాపం ఏంటి? అసలు పశ్చాత్తాపం అంటే తెలుసా మీకు? పశ్చాత్తాపం అంటే ఏంటి చెప్పండి? వై ఆర్ యూ లాఫింగ్ పాపా? కీప్ క్వైట్ అండ్ హియర్. సిల్లీగా ఉండొద్దు మందిరంలో. దేవునికి స్తోత్రం. ఆలకించాలి చక్కగా. ఇంత మంచివాడు తన మీద తనకి అసహ్యం వచ్చేంత పని ఏం చేసి ఉంటాడు అంటారు చెప్పండి? తన మీద తనకి అసహ్యం కలిగిందంట, అసహ్యం వేసిందంట. భక్తి గలవాడైన ఆయోబు అంటున్న మాట, నా మీద నాకే అసహ్యం వేసింది, కనుకనే బూడిదలోను వింటున్నారా ధూళిలో పడి పశ్చాత్తాపడి రొమ్ము బాదుకొని ప్రార్థన చేస్తూ ఉన్న దేవునికి ఏం కష్టం వచ్చింది? అంత బాధ ఏంటి? అంత ఘోర పాపం ఏం చేశావు అని అడిగామనుకోండి, ఆయన చెప్పే సంగతి ఏమో కానీ బైబిల్లో చాలామంది చెప్పే సంగతులు ఉన్నాయి. నేను ఎందుకు పశ్చాత్తాపడ్డాను అంటాడు. హల్లెలూయా. పశ్చాత్తాపడుట. పశ్చాత్తాపడాలంటే మనిషికి మొదట తనలో తప్పు ఉందని, తనలో దోషం ఉందని, తనలో పాపం ఉందని తేటగా తెలియాలా? హల్లెలూయా చెప్పండి. లేదు, నాలో ఏ తప్పు లేదు, నేను చాలా మంచి వ్యక్తిని, నేను చాలా శుభ్రమైన వ్యక్తిని, మంది అంతా పనికిమాలినోళ్ళు, నేను మాత్రం ఉత్తమురాలని అనుకుంటే నీలో ఎప్పటికీ పశ్చాత్తాపం కలగదు. హల్లెలూయా. ఎప్పుడు పశ్చాత్తాపం కలుగుతుందో నేను మీకు కొంతమందిని పరిచయం చేస్తాను. అవి విన్న తర్వాత మనం కొంచెం ముందుకెళ్దాం. దేవునికి స్తోత్రం. పశ్చాత్తాపము. దేవుని వాక్యంలో మీకు తెలుసా? సంసోన్ న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నాడు. సంసోన్ ఈయన పేరు. ఈయన పుట్టడానికి ముందు వాళ్ళ అమ్మా నాన్న చాలా కాలంగా గొడ్రాల్లాగా ఉన్నారు, పిల్లలు లేకుండా ఉన్నారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉన్నప్పుడు పొలంలో పనిచేసేటువంటి సంసోన్ వాళ్ళ అమ్మ దగ్గరకి దేవదూత వచ్చి మాట్లాడుతుంది. అమ్మా, నీకు పిల్లలు లేరని బాధపడుతున్నావు. ఆత్మగారు కుర్చీలో కూర్చొని ప్లీజ్ నా మాటని అర్థం చేసుకోండి. వెళ్ళండి కూర్చోండి. అమ్మా కాదమ్మా, వెళ్ళండి కుర్చీలో కూర్చోండి. అట్లా ఆరజాపమాకమ్మా, వెళ్ళి కూర్చోండి. ఉన్నాయిగా చైర్లు, మనకి ఇబ్బంది ఏముంది? అల్లుళ్ళు చెప్పండి గట్టిగా. సంసోన్ పుట్టడానికి ముందు వాళ్ళ అమ్మకి దేవదూత ప్రత్యక్షమై అమ్మా, నీకు చాలా కాలం పిల్లలు లేరు, కొడుకుని కంటావు తల్లి, నువ్వు కొడుకుని కనేంత వరకు ద్రాక్షరసం తాగకూడదు, మద్యం తాగకూడదు, ఏది పడితే తినకూడదమ్మా అని చెప్పింది. నువ్వే కాదు, నీకు పుట్టే కొడుకు కూడా నాజూరు చేయబడి ఫిలిష్తీయుల బానిసత్వం నుంచి ఇశ్రాయేలును కాపాడటానికి పుడుతున్నాడు కనుక అతను తలపై మంగలి కత్తి వేయకూడదు, ద్రాక్షరసం తాగకూడదు, వింటున్నారా, మద్యం తాగకూడదు, పెళ్ళి కూడా చేసుకోకూడదని చెప్పారు దేవదూత సంసోను వాళ్ళ అమ్మకి. ఆమె అలా ఆయనకి చెప్పారు, ఆయన ప్రార్థన చేశారు, మరలా దేవదూత వాళ్ళకి తేటగా తెలియపరిచారు. తర్వాత సంసోను పుట్టారు. పుట్టినప్పటి నుంచి సంసోను చాలా నిష్ఠగా, చాలా గొప్పగా, భక్తిగా పెరుగుతూ వచ్చాడు. దేవుని భక్తుడు, మీకులాగా నాకులాగా అంత ఆత్మీయంగా పెరిగిన సంసోన్. వింటున్నారు అందరూ? ప్రభువుకి స్తోత్రం. ఫిలిష్తీయులకి సంసోన్ పేరు చెప్తే గుండెలో దడ. అమ్మో, సంసోన్ ఇంకేముందని. సంసోన్ ఎంత బలవంతుడంటే, ఆలకిస్తున్నారా, ఒక చిన్న గాడిద ఎముకతో 1000 మందిని చంపేశాడు. సింహాన్ని అవలీలగా చంపేస్తాడు. ఎలా సాధ్యం అంటే గనక సంసోను పుట్టిన తర్వాత దేవుని ఆత్మాభిషేకం గలవాడుగా బైబిల్లో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. సంసోను బహుబలవంతుడు దేవుని ఆత్మచేత. ఓసారి ఫిలిష్తీయులు సంసోను పట్టుకొని కట్టేస్తే విన్నారా, అంతఃపురానికి గేట్లు ఉంటాయిగా, ప్రహరీ గోడకి గేట్లు. మన ఇంటికి ఉండే గేట్లు కాదు, అంతఃపురానికి ఉండే గేట్లు, ప్రహరీ గోడకు ఉండేటువంటి ప్రహరీ గేట్లు విశాలంగా ఎత్తుగా ఉంటాయి. వాటిని చెరొక రెక్కని రుంచులతో పట్టుకొని లేపుకొచ్చి చేశాడు. అంత బలవంతుడు సంసోన్. దేవుని స్తోత్రం. అంత
అంత బలవంతుడకు సంసోను ఒకరోజు ఏం చేశాడంటే, ఆలకిస్తున్నారా, తన వ్రతాన్ని మర్చిపోయి, నాజీరు మర్చిపోయి మందుకు బానిస అయిపోయాడు. అంతకంటే ఘోరం, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న అమ్మాయితో కాపురం సరిగా చేయలేదు. చివరికి సంసోను దెలీలా, ఎవరు చెప్పండి, దెలాయిలా అనేటువంటి ఒక వేష దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గరే ఉంటూ, ఆమె పోసే మందు తాగుతూ, ఆమెతో పాపములో చక్కగా జీవిస్తూ ఉన్నాడు. పాపము లేని సంసోను ఫిలిష్తీయులను వణికించాడు. ఇప్పుడు పాపం ఉన్న సంసోను ఫిలిష్తీయుల చేతికి దొరికిపోయాడు. వాళ్ళు సంసోను పట్టుకొని వెళ్ళి, ప్రభుకు స్తోత్రం, ముందేం చేశారు, చెప్పండి, గుండు గొరికించేసేసారు. జుట్టు అంతా, ఆయన బలం జుట్టులోనే ఉంది, పాపం గొరికించారు. హలో చెప్పండి. తర్వాత వెంటనే 2 కళ్ళు పీకేశారు. 2 కళ్ళు పీకి వాళ్ళ దేవత దాగోన్ అంటారు, ఆ గుళ్ళోకి తీసుకెళ్ళి తిరగలు ఉంటుంది, తిరగలి, ఆ యావాలు గోధుమలు పిండి నూరుతారే, ఆ తిరగల్ని ఈయన భుజాన్ని వేసి కర్ర తిరగని తిరగలు విసిరేవాడిగా మార్చారు. అంటే బానిసగా చేశారు. ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. పాపము లేని సంసోను ఫిలిష్తీయులను భయపెట్టి తరిమి కొట్టాడు. ఇప్పుడు పాపము కలిగిన సంసోను, గమనిస్తున్నారా, ఎవరినైతే తరిమి కొట్టారో వాళ్ళకి బానిస. పైగా అతని 2 కళ్ళు పీకివేయబడ్డాయి. గుడ్డోడైపోయాడు. ఏమండి, ఆలకిస్తున్నారా? స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశారంటే పాపం, ఆడరా సంసోన్ అంటే వాడే, మొన్న 1000 మందిని చంపాడు, ఆ గేటు పగలు కొట్టాడు వీడి మొహం ఎంత వెర్రవీగావురా నువ్వు, ఎంత వెర్రవీగా నువ్వు, ఆముందని బలం ఉందని నీ వెర్రవీగు నువ్వు అని అందరూ చూడటం, చెడమడా మాట్లాడటం, వెళ్ళిపోవటం. ప్రభుకు స్తోత్రం. నీ టైం దగ్గర పడింది కాక మాకు దొరికేవరా నువ్వు అంటున్నారు. అంత మాత్రం ఊరుకోకుండా రేపో ఎల్లుండో ఈ సంసోను అనేవాడిరా, మన దేవత దాగోనికి బలివ్వబోతున్నాం, నరబలివ్వబోతా ఉన్నాం, మన దేవతకి మన శత్రువు మనకు దొరికాడు, వీడిని బలి చేద్దామని చెప్పని అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. ఆ మాట సంసోను చెవిలో పడింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆలోచన చేస్తున్నాడు, నా దేవా, నేను ఎంతటి బలవంతుణ్ణి, నాకున్న శక్తి సామర్థ్యం ఎంత నీవే కదా నన్ను బలపరిచిన వాడవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు ఇలా చేశానయ్యా, నా మీద నాకే అసహ్యం వేసేస్తా ఉంది ప్రభువా. వింటున్నారండి, నా మీద నాకు చేదరేస్తుంది ప్రభువా అని చెప్పి తను దేవునికి అప్పుడు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. చదువుతారా? న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచన భాగం నుంచి 30 దాకా, అంటే 3 వాక్యాలు చదువుతారా? న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28, 29, 30 వాక్యాలు. అప్పుడు సంసోన్, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో దేవా, జీవితకాలం అంతానా, ఇప్పుడేనా, ఈసారి మాత్రమే, ఇంకొద్దు, నేను ఇక బతకాలనుకోవట్లా, నేను చచ్చిపోతా, ఇక నేను బ్రతకను, ఎందుకంటే నా బ్రతుకు నా మీద నాకే అసహ్యం వేసేస్తాను, ఈసారికి మాత్రం నన్ను బ్రతికించయ్యా, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను చాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేస్తున్నాడు తెలుసిన? అయ్యా యెహోవా దేవా, బలవంతుడా, శూరుడా, పరాక్రమశాలి, నాకు ఇక ఈ జీవితం వద్దయ్యా, నేను ఇక బ్రతకటానికి అర్హత లేని వాడిని, ఆలకిస్తున్నారా, యోగ్యత లేని వాడిని, నాకు ఇక బ్రతుకు దినాలు లేవులే ప్రభువా, నేను చచ్చిపోతాను. కానీ ప్రభువా, నా 2 కళ్ళు పీకేశారు కదా వీళ్ళు, నన్ను గుడ్డోడు చేశారు కదా ప్రభువా వీళ్ళు, నేనేం చేస్తానంటే చచ్చిపోతా. ఎలా చచ్చిపోతానంటే, నేనును నాతో కూడా వీరును ఒకేసారి చచ్చిపోతాం. ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. నన్ను ఏదో రకంగా తప్పి అయ్యా, ఈసారి తప్పితే ఇంకొక 2 ముగ్గురిని అని అంటున్నాడా?
తలపైకే తాలకించండమ్మా. ఏమంటున్నాడు? ఈసారికి మాత్రం నన్ను బ్రతికించు చాలయ్యా, ఇక నేను బ్రతకాలనుకోవట్లని చెప్పానని ప్రార్థన చేస్తే దేవుడు సరే కానీ అన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు సంసోను వెళ్ళి దాగోను దేవత గుడి మూల స్తంభాలు 2 ఉంటాయి, వాటి మధ్య నిలబడి ఆ స్తంభాన్ని ఈ చేత్తో ఈ స్తంభాన్ని ఈ చేత్తో రెండింటిని పట్టుకొని ఒక్క నెట్టు నెడితే 3,000 మంది పైన ఉన్నారు గుళ్ళో. ఎంతమంది చెప్పండి? 3,000 మంది పట్టే మందిరం అది అమాంతం కూలిపోయింది. సంసోను వాళ్ళంతా కూడా చనిపోయారు. ప్రభువుకి స్తోత్రం. తను చేసిన పాపానికి తను తాను ఏం చేసుకుంటున్నాడు? మీరు చదివారే యోబు. ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. నన్ను నేను అసహ్యించుకున్నాను. ప్రభు స్తోత్రం. సంసోను అంటున్నాడు, ఇక నేను బ్రతకటానికి అర్హుడని కాదులే ప్రభువా, లెట్ మీ డై, నేను చచ్చిపోతా అని అంటున్నాడు. ప్రభు స్తోత్రం. చచ్చిపోయాడు. చచ్చిపోతూ దేవుని సంతానాన్ని కాపాడటానికి వాళ్ళ శత్రువులైన ఫిలిష్తీయుల్ని మట్టు పెట్టడం ప్రారంభించాడు. మరణములో కూడా దేవుని ప్రజలకు రక్షణ రావాలని కోరుకున్నాడు. పశ్చాత్తాపపడిన సంసోను తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్పండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి ఉన్నాడు, మీకు బాగా తెలిసి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఎవరికి? ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారు. ప్రభు స్తోత్రం. వారిలో చిన్నవాడు తండ్రితో వాదన జగడము చేసి, ఆలకిస్తున్నారా? ప్రభు స్తోత్రం. తండ్రితో వాదోపవాదం పెట్టుకొని కూర్చోండి, వాదన పెట్టుకొని ఆలకించండి. ఆస్తిలో నాకు ఇచ్చు భాగం నాకు ఇచ్చేస్తే నా సావు నేను చేస్తా అని అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ తండ్రి మాట్లాడకుండా అతని వాటా అతనికి ఇచ్చి పంపించాడు. ఈ చిన్న కుమారుడు దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేసి ఆస్తిని అంతా పాడు చేశాడు. మీ అందరికీ తెలిసినటువంటి సంగతులే. హల్లెలూయా చెప్పండి. వింటున్నారా? నా మాటలు వింటే మీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. కొంచెం తలపైకెత్తి నా వైపు, నా మాటల వైపు మీ మనసు పెట్టాలని ప్రభు పేరిట కోరుతా ఉన్నా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దూరదేశం వెళ్ళిపోయాడు. వ్యాపారం ప్రారంభిస్తే వ్యాపారంలో నష్టం వచ్చింది, అంత పోయింది. నమ్మిన వాళ్ళంతా మోసం చేశారు. ముందు వెళ్ళగానే సరదాగా డ్యాన్సులు, పాటలు, పబ్బులు, డీజేలు బాగా ఉన్నాయి. తాగుడు తిరుగుడు అంతా అయిపోయింది. ఇప్పుడు ఆస్తంతా పోయింది. ఆ దేశంలో కరువు వచ్చింది. తిందామంటే తిండి లేకుండా పోయింది. ఆలకిస్తున్నారా? ఆకలి అవుతుంది, అన్నం పెట్టేవాళ్ళు లేరు. మరి పని చేయకుండా ఎవడు పెడతాడు? అసలుకే కరువు అయితే దేశంలో. ఇప్పుడు ఒక పందులు మేపేవాడిని ఇంటికి వెళ్ళి, అయ్యా మీ పందులు కాచి పెడతాను, నాకు అంత ముద్ద భోజనం పెట్టండి అయ్యా అని వాళ్ళని బతిమాలాడు. సరే చూస్తాంలే బాబు పొమ్మన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ పందులు కాసే పనికి వెళ్తే కరువు కాలంలో ఆ పందులు ఉన్నదంతా నాకి అవతల పడేసింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏనండి, మీరు ఆలోచించండి. ఏమైంది తర్వాత చదవండి. 17వ వచనం నుంచి చదవండి. 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి ఇంట అనేక మందికి భోజనము అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. ఇంకా చాలు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? నా తండ్రి ఇంట అనేక మందికి అన్నము లేక భోజనము తృప్తిగా ఉంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను చెప్పండి? ఆకలితో చచ్చిపోతున్నా. ఆకలితో చచ్చిపోయేంత ఆకలంట. బాబో, ఇంకేమన్నా ఉందా? ప్రభువుకి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు అన్నం ఎక్కడుంది? వాళ్ళ నానింట్లో ఉంది. ఇక్కడ ఉందా? ఈ దేశంలో ఉందా? ఈ పందులు కాసేవాడి దగ్గర ఉందా? లేదు. అన్నం, ఆహారం తండ్రి ఇంట్లో ఉందని గుర్తుకొచ్చి ఆలోచన చేస్తున్నాడు. ఎప్పుడు నేను అలా చేసి ఉండకూడదు, మా నాన్న మీద తిరగబడి ఉండకూడదు, మా నాన్న ఆస్తిని వాటాలేసినది నాకు పంచు అని అనకుండా ఉండాల్సింది. ఇక్కడేమో ఆకలైపోతూ ఉంది, చచ్చిపోవాలనిపిస్తూ ఉంది, కడుపంతా కాలిపోతూ ఉంది. మా ఇల్లు గుర్తొస్తుంది, మా నాన్న గుర్తొస్తున్నాడు.
వెళ్తే ఏమంటాడో, పోరా ఇంట్లోకి రామాక, ఇంత దుర్మార్గ పని చేసావు, నలుగురిలో నా పరువు తీసావు అంటాడేమో మా నాన్న. ఏమన్నా ఆలకిస్తున్నారా? అంటే అన్నాడులే, ఎంతైనా మా నాన్న మంచోడే, దేవునికి స్తోత్రం. నేనే వెళ్ళి నిలబడి మాట్లాడతా, నానా తండ్రి, నేను నీ కుమారుడిగా అయితే ఉండటానికి అర్హుడను కాదులే, యోగ్యత పోగొట్టుకున్నాను, నీ పని వాళ్ళల్లో, నీ దాసుల్లో ఒకడిగా, బానిసగా, దాసుడుగా ఉంటాను, నాకు అంత అన్నం పెట్టి చాలు, ఆకలితో చచ్చిపోతున్నానని మా నాన్నకు చెప్పుకొని కాళ్ళ వేళ్ళ పడదాం, విన్నారా అని మనసులో ఆలోచన చేస్తూ ఉన్నాడు. చేసిన తప్పు ఎట్లాంటిది? ఆ ఊర్లో ఆ పెద్ద మనిషి పరువు అంతా తీశాడా? పలానోళ్ళ చిన్న అబ్బాయి పంచాయతీ పెట్టాడు పెద్దల వాళ్ళ కుటుంబాన్ని. అరే తండ్రి లాంటి పిల్లోడు కాదురా వాడు, వాళ్ళ నాన్నకి ఎట్టయినా ఆ ఇంటి పరువు బజార్లో ఈడ్చిన చిన్నోడు ఇప్పుడు తిరిగి ఇంటికి రావాలి. ప్రభు స్తోత్రం. అసలు మనసు ఊరుకుంటుందా? చెప్పండి, మనసు ఊరుకుంటుందా? స్తోత్రం చెప్పండి గట్టిగా. లోపల హృదయం ఏమైపోతా ఉంది? మదన పడిపోతూ ఉంది. చెరుకు గడ మిషన్లో పెట్టి తీస్తారు రసం, అందులో పెట్టి పిప్పైపోయిన చెరుకులాగా మనసంతా నలిగిపోతూ ఉంది. ఎలా వెళ్ళాలా? వెళ్తే ఏమంటాడు? ఏమన్నా అన్నయ్య కాక ఇక అక్కడ తప్పితే నాకు దిక్కు లేదని చెప్పని తనను తాను స్తోత్రం చెప్పండి గట్టిగా సరి చేసుకొని బుద్ధి చెప్పుకొని ఒక మాట ఒకటి చెప్తా మా నాన్నకి, నానా నన్ను క్షమించు, నేను నీకును పరలోకమునకును విరోధముగా పాపము చేసి తిని ఇక మీదట నీకు కుమారుడనుటకు యోగ్యుడను కాను. ప్రభు స్తోత్రం. నీ కుమారుడిగా ఉండే అర్హత యోగ్యత నాకు లేదు. నీ ఇంటి నుంచి దూరం అయిపోయా, నీ ఇంటి నుంచి వెళ్ళిపోయా, నీ సొమ్ము కాజేశా, నీ పరువు తీసా, నేను నీ కొడుకుగా ఉండటానికి అర్హత లేదు, కానీ నీ పని వాళ్ళలో, నీ దాసుల్లో ఒకటిగా నన్ను చేర్చుకోమని మా నాన్న దగ్గర కాళ్ళ వేళ్ళ పడతా, ఏమన్నా కానీ గాక అని లేచి నిలబడి ముందుకు రావటం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి. తన మనసులో అనుకున్నాడు, ఎవడికి చెప్పలా. తన మనసు అంతగా నలిగిపోయింది. ఆయన మనసు ఎలా చెప్పండి? హృదయము నలిగి అల్లు చెప్పండి గట్టిగా. బయలుదేరొస్తున్నాడు. ఆ తండ్రి పాపం ఊరు బయట కళ్ళు కాయలు కాసేలాగా కుమారుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. వచ్చేవాడిని చూశాడు, ఎవడు రా వీడు పోలికలు చూస్తే మా అబ్బాయిలాగా ఉన్నాడే, మా అబ్బాయి బట్టలాగా లేవు, మాసిపోయినాయి, ఆ జుట్టేంది, వాడే ఎట్లా ఉన్నాడు ఏంట్రా, అయ్యో వీడికి ఏమైంది పాపం అని ఆ తండ్రి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి, వింటున్నారా, ఆ కుమారుని మీద పడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు తండ్రి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ పశ్చాత్తాపడింది ఎవరు చెప్పండి? చిన్న కుమారుడు. ఏడుస్తుంది ఎవరు ఇప్పుడు? తండ్రి. మెడ మీద పడి ముద్దు పెట్టుకొని చూసి ఎగాదిగా ఆ పనోళ్ళని చూసి ఈయన పరిగెత్తున్నాడు. అరే ఏంటోరా మా యజమాని పరిగెత్తున్నాడు, ఏమైందో చూద్దాం పదని పనోళ్ళంతా ఆయన వెంపటి వచ్చారు. చూస్తే చిన్న కుమారుని, పనోళ్ళని, కొడుకుని చూశాడు. కొడుకుంటి మీద బట్టలు బాగాల, కడుపులో కదా పొట్టంతా లోనకి ఎక్కడికో వెళ్ళిపోయింది. స్తోత్రం. మొహం వాడిపోయింది, కళాకాంతి లేకుండా ఉన్నాడు. చూసి ఆ తండ్రి ఎంత కుమిలిపోయాడు. అరే ముందుడికి మంచి బట్టలు కట్టండి, ఆ చేతికి ఉంగరం పెట్టండి, తల మీద కాస్త నూనె వేయండిరా అని చెప్పి ప్రభుకి స్తోత్రం. కొవ్విన దూడను వధించండి, ఒక దూడను కోసేయండిరా, కోసేసేసి వంట చేయండి, ఊరంతా భోజనాలు పెడదాం, ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికనని చెప్పని అతన్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ పిల్లోడు ఏం చెప్పలా తండ్రికి, నీ ఆస్తి పాడు చేశాను నాన్న, తప్పు చేశాను నాన్న, ఇంట్లోకి రానిస్తావో లేదో నాన్న అని ఆ పిల్లోడు తండ్రికి చెప్పాడా? ఆ ఊర్లో అనుకున్నాడు ఇలా చెప్దామని అనుకున్నాడు అంతే. ఇక్కడ అలా చెప్పలా. దేవునికి స్తోత్రం. ఏమీ మాట్లాడకముందే తండ్రి అతన్ని కదా హత్తుకొని ముద్దు పెట్టి కౌగిలించుకొని లోనికి తీసుకెళ్ళాడు. వై బికాస్ ఆయన పరమ తండ్రి అయిన దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయనకి నీ అంతరంగంలో, హృదయంలో ఎంత పశ్చాత్తాపడుతున్నావో, ఎంత వేదన పడుతున్నావో ఆయన కన్నులారా చూసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మీరు చదవండి కీర్తన గ్రంథం 34వ అధ్యాయం
18వ వచ్చిన భాగంలో 51వ అధ్యాయం 17వ వచ్చిన భాగంలో ఓ మాట రాయబడి ఉంటుంది. ఏంటో తెలిసిన చదవండి. 34:18 కీర్తన. విరిగిన హృదయము గలవారిని యెహోవా ఆసన్నుడు. స్తోత్రం. నలిగిన మనసు గలవారిని ఆయన రక్షిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. తన పాపాన్ని బట్టి తను పశ్చాత్తాపడ్డాడు, తన హృదయాన్ని బట్టి తన మనసును బట్టి వేదన పడ్డాడు. కూర్చొని బుద్ధి తెచ్చుకొని, అమ్మా వాక్యం విను, కూర్చొని బుద్ధి తెచ్చుకొని తన మనసులో ఎంత నలిగిపోయాడో, ఎంత వేదన పడ్డాడు. మా నాన్నను బాధ పెట్టా, ఇంట్లో వాళ్ళందరిని బాధ పెట్టా అని అక్కడే పశ్చాత్తాపడి తిరిగి రావటం ప్రారంభించాడు. వాక్యం చెప్తున్న మాట, పరమ తండ్రి అయిన దేవునికంట నీ హృదయంలో మదన పట్టం ఉంటే, నలిగిన మనసు నీకుంటే, నువ్వు చేసిన అపరాధాన్ని బట్టి పశ్చాత్తాపడతాం నువ్వు ప్రారంభిస్తే, స్తోత్రం, ప్రభువు నీకు సమీపంగా వచ్చేస్తాడు. నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. నీ కొరకు వస్త్రాలు, నీ కొరకు విందు, నీ కొరకు ఎన్ని చేస్తారో ఆయన. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. అది పశ్చాత్తాపం అంటే. నాకేం తెలుసు, నేనేం చేయలే, నేను అందరికంటే వెళ్ళను గుడ్డని మన పాపాన్ని, మన దోషాన్ని, మన అతిక్రమాన్ని దాచిపెడుతున్నాం అనుకో, గురిగించలాగా. ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఓ దినం వస్తుంది సిగ్గుపడే దినం, ఓ దినం వస్తుంది వింటున్నారా, అవమానం పొందే దినం. ఇప్పుడు బాగానే ఉండొచ్చండి, ఇప్పుడు చక్కగా ఉండొచ్చు, ఇప్పుడు కుదురుబాటు అవ్వచ్చు. ఒక రోజున నీ పాపము నిన్ను పట్టుకుంటుంది, అది అవమానం తెస్తుంది, రాళ్ళ దెబ్బలు కొడుతుంది. నీలో ఉన్నటువంటి హేయమైన ప్రక్రియ, స్తోత్రం చెప్పండి, నీ గుండెలను పిండేస్తుంది, నీ హృదయాన్ని గలిబిలి చేస్తుంది. సంసోన్ గమనించారా? చచ్చిపోతా లేక బ్రతికే హక్కు నాకు లేదనుకున్నాడు. ఈ కుమారుడైతే అలా కాదు, నేను యవ్వనస్తుని, మా నాన్న దగ్గరికి వెళ్ళి ఆయన చూసుకుంటా, పనుడుగానన్నా బ్రతుకుతా అని తనలో తాను పశ్చాత్తాపడ్డాడు. ప్రభుకు స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను మరొక వ్యక్తిని మీకు చెప్తాను, ఆలకించండి. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వాక్యం. అమ్మా ప్లీజ్ రా, మీరు వింటం నేర్చుకోండి. ముందు అసలు మీ ఇద్దరే వింటం నేర్చుకోండి. మీరు వింటే దీవించబడతారు. చదవండి. అప్పుడు యేసయ్యను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపగా చూసి, ఆయనకు విధించిన శిక్షను చూసి పశ్చాత్తాప్తుడై 30 వెండి నాణ్యములు. చాలమ్మా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరు పశ్చాత్తాపడుతున్నారు? ఏడా ఇస్కరియోతు యూద, యేసు ప్రభు శిష్యుడు, సంఘంలో వచ్చే కానుక సంచిలో పెట్టుకునేవాడు, కానుకను దాచిపెట్టి దొంగలాగా వాడుకున్నవాడు యూద. ఆ డబ్బు పిచ్చితోటి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ప్రభువును పట్టిస్తే నాకేమిస్తారంటే వాళ్ళు 30 వెండి నాణ్యాలకి బేరం ఆడుకున్నారు. ఆ వెండి నాణ్యాలు బొడ్లో పెట్టుకొని తిరుగుతున్నాడు. ప్రభు స్తోత్రం. ప్రభువుకు మరణశిక్ష విధించారు. విధించిన తర్వాత అదంతా చూశాడంట. ఎలా కొరడాలతో కొట్టారో వింటున్నారా? యేసయ్యని ఎలా కొరడాలతో కొట్టారో, ఎలా సిలువను మోయించారో, ఎలా వింటున్నారా ముళ్ళ కిరీటం పెట్టారో, ఎలా పిడిగుద్దులు గుద్దారో, ఎలా ప్రక్కలో పొడిచారో, యేసు ప్రభు సిలువ మీద ఎలా ఆర్తనాదాలు చేసి పిలిచి పిలిచి ప్రార్థన చేశాడో, ఎలా చనిపోయాడో, అదంతా ఇస్కరియోతు యోధ చూశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు లోపల పశ్చాత్తాపం ప్రారంభమైంది. అయ్యో, ఇంత దౌర్భాగ్య పని చేశానా నేను? యేసు ప్రభుని అప్పగించానా? నాకేమన్నా పట్టిందా? పట్టింది నిజంగానే. అంతకుముందు రాత్రి ఏమైంది? సాతాను ఇస్కరియోతు యోధాలో దూరేనని రాయబడింది. దయ్యం పట్టేసేసింది. ఇక పట్టిన దయ్యం ఎప్పుడు వదిలింది చెప్పండి? యేసయ్య మరణం చూసి నాకు వదిలిపోయింది. దేవునికి స్తోత్రం. ఇక ఆ సంచి తీసుకొని పరిగెత్తుకుంటూ పోయాడు మతాధికారుల దగ్గరికి. అయ్యో, అనాస్ కైపాలారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, ప్రధాన యాజకులారా, నేను చేసిన ఈ పాపానికి నన్ను క్షమించండి. ఎవరు క్షమించేది? మేము క్షమించేది ఏంది? నిన్ను
అయ్యా టనమాకండి, నీతిమంతుణ్ణి చంపేశారు, ఆ పాపం నా మీదకు వస్తుందేమో, నా మీదకు రాకూడదని పిలాతు ఏం చేశాడు? చేతులు కడుక్కున్నాడు. నా మీదకు వచ్చిద్దేమోనయ్యా అని ఆ 30 వెండి నాణ్యాలు వాళ్ళ దగ్గర పడేశాడు. వాళ్ళు ఇස්සరు కొట్టారు, పనికి మాలోడా, మాకేం సంబంధం లేదు, నీవే చూసుకోప్ప అన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఆ 30 వెండి నాణ్యాలు అక్కడే పారేసి యోధా ఊరు బయటికి వెళ్ళి పశ్చాత్తాపంతో ఏడ్చి 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 గుండెలు పగిలిపోయినాయి. అయ్యో ప్రభు, నేను ఎలా ఊర్లోకి వెళ్ళేది? ఏ ముఖంతో యేసు ప్రభు నమ్మినవాడు ఈడే, యేసు ప్రభు కోసం 30 నాణ్యాలు లంచం తీసుకున్నవాడు ఈడే, పట్టించిన పనికి మాలోడు ఈడే అని అంటున్నారయ్యా. నేను ఎట్లా బ్రతకాలయ్యా, నా బ్రతికి ఎట్లా అయ్యా అని చెప్పని పశ్చాత్తాపడిన యోధా అక్కడికక్కడే ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం. పశ్చాత్తాపం రాకపోతే డబ్బులు వెనక తెచ్చేవాడు కానే కాదు. పశ్చాత్తాపం రాకపోతే వాళ్ళతో వాదన పెట్టుకునేవాడు కానే కాదు. పశ్చాత్తాపడినా సమయం లేదు. ఒకవేళ యోధా బ్రతుకుంటే మీరు మాత్రం బ్రతకనిచ్చేవాళ్ళు కానే కాదు, ఖచ్చితంగా చంపేసేవాళ్ళు వాళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పశ్చాత్తాపడిన యోధా బ్రతకటం ఇష్టం లేక విరక్తి చెంది బ్రతుకు మీద మనసులో వేదనతో చచ్చిపోయాడు. నేను ఇలా చెప్తే బైబిల్ గ్రంథంలో చాలామంది అన్నారు, నయోమి మోయాబు దేశం చేంజ్ చేస్తా ఉంది, యెహోవా నన్ను రిక్తురాలుగా చేశాడని చెప్పి రొమ్ము కొట్టుకొని ఏడుస్తా ఉంది. ఎందుకు ఇలా చేశాను, అక్కడే ఉండొచ్చు కదా, ఎందుకు మందిరాన్ని విడిచిపెట్టాను, ఎందుకు ప్రార్థనకు దూరం అయ్యాను, ఎందుకు ఈ పనికి మళ్ళీ దేశం వచ్చి పని చేసుకొని సంపాదించుకుందాం అనుకున్నాను, నా కుమారులు చచ్చిపోయారు, నా భర్త చనిపోయాడు అని చెప్పిన నయోమి కూడా ఏడవటం ప్రారంభించింది. అక్కడ దావీదు కూడా బెత్షెబాని బట్టి ఆలకిస్తున్నారా, తన పాపాన్ని బట్టి ప్రతి రాత్రి కన్నీరు గార్చి మానక దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగాను. నినివే పట్టణస్థులు, ఎవరు చెప్పండి? నినివే పట్టణస్థులు. విన్నారా ఈ మాట? నినివే పట్టణస్థులు కూడా యోనా ప్రకటన విని, యోనా మాటలు విని, స్తోత్రం చెప్పండి. అసలు అక్కడ ఎంత చక్కగా రాశారంటే 3వ అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనం దాకా ఈ మాటలు విని, చూడండి, చదవండి ఆ మాట. యోనా గ్రంథం 3వ అధ్యాయం చదవండి దయచేసి. 5వ వాక్యం నుంచి 10 వాక్యాలు చదవండి, నేను వింటాను దయచేసి తొందరగా. యోనా గ్రంథం అంటే ఇండెక్స్లో చూస్తున్నారా? చూడండి, చేసేది ఏముంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదవమ్మా. ఆ సంగతి విని రాజునకు వినబడినప్పుడు అతడును సింహాసనమును మీద నుండి రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. మరియు రాజు అయిన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు పశ్చాత్తాప్తుడై మనసు తిప్పుకొని లయము కాకుండా కోపాగ్ని చల్లార్చుకున్న గనుక అవి కిందలే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ కింద మనుషులందరూ, అల్పులేమి గనులేమి, చిన్నలేమి పెద్దలేమి, అందరూ గోనె పట్ట కొట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. జంతువులకు కానీ, పశువులకు కానీ, గొర్రెలకు కానీ, మేకలకు కానీ మేత వేయకూడదు, నీళ్లు పెట్టకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటి ఎటుంటున్నారు? ఇటుండండి. హల్లెలూయా. ఎవరికి ఆహారాలు పెట్టకూడదని రాజు మాట. చూడండి, వాళ్ళట తమ దుర్మార్గాలు మానివేసి, చెడు నడతలు మానివేసి, స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా, వాళ్ళు పశ్చాత్తాపాన్ని ప్రభువు చూసి, వాళ్ళ యొక్క మనస్తాపాన్ని చూసి
దేవుడు తన మనసును మార్చుకొని వారి లయము కాకుండా తప్పించను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. సంసోను పశ్చాత్తాపడ్డాడు. తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడ్డాడు. ఇస్కరియోతు యోధ పశ్చాత్తాపడ్డాడు. నయోమి పశ్చాత్తాపం, దావీదు పశ్చాత్తాపడ్డారు. నినివే పట్టణస్థులు కూడా వీళ్ళంతా పాపం చేసిన వాళ్ళు. వీళ్ళంతా ఏం చేశారు చెప్పండి? పాపం చేసిన వాళ్ళు. పాపం ఉంది కనుక పశ్చాత్తాపడ్డారు. మనకేం కర్మ? మనం ఎందుకు పశ్చాత్తాపడాలి? ఏమండి, మనం నీతిమంతులం కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి యోబు ఎందుకు అన్నాడు? నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నా మీద నాకేమవుతాం చెప్పండి? అసహ్యం వేస్తుంది. హల్లెలూయా. నా మాటలు వినండమ్మా. ఏంటంట? నా మీద నాకే ఎందుకు అసహ్యం వేస్తుందంటే, చదవండి ఇప్పుడు మీరు. రండి యోబు గ్రంథంలోకి వచ్చి 42వ అధ్యాయం తీసి ప్రభుకు స్తోత్రం. మీరు ఇందాక 6వ వచనం చదివారు. 4-5 వాక్యాలు చదవండి. 4-5 వాక్యాలు చదవండి. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అయితే స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా అంటాడు. దీని గురించి విన్నాను, అప్పుడు విన్నానే కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? ఆయన చూస్తున్నాడట. వినటం వేరు, చూడటం వేరు. అప్పుడు విన్నాడు, ఇప్పుడు చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడా ఉన్నాడా? అవునా, సరే భక్తిగా ఉందాంలే అనుకున్నాడు. ఇప్పుడు వినటం కాదు కానీ కన్నులారా ఆయన్ని చూస్తా ఉన్నాడు. చెప్పండి, చూస్తా ఉన్నాడు. విన్నప్పుడు ఈ పశ్చాత్తాపం రాలా? విన్నారా? విన్నప్పుడు ఈ పశ్చాత్తాపం రాలా? అయితే కన్నులారా చూస్తున్నప్పుడు ఆయనకి ఏమొచ్చింది చెప్పండి? పశ్చాత్తాపం కలిగింది. శ్రమ కళ్ళ ముందు కనపడుతుంటే, మరణం కళ్ళ ముందు కనపడతా ఉంటే, జీవితం అనగారిపోతూ ఉంటే హృదయం లోపల కలవరం మొదలై జనులు పశ్చాత్తాపడుతూ ఉంటారు. ఏమండి, ఇప్పుడు యోబు అయితే దేవుని చూసి పశ్చాత్తాపం. ఎందుకంటే నేను పరిశుద్ధుణ్ణి, నీతిమంతుణ్ణి, గొప్పవాణ్ణి అని నువ్వు చెప్పావు కానీ, స్తోత్రం చెప్పండి గట్టిగా, నిన్ను చూడటానికి నేను యోగ్యుడను కాదయ్యా, నిన్ను చూసి అర్హత నాకు లేదయ్యా అని అనుకున్న వాడై వినికిడి చేత విన్న దేవుడు కనబడగానే ఆయన పాదాల మీద పడి పశ్చాత్తాపడి ఛీ అని తనను తాను అసహించుకుంటున్నాడు. ఎలాగో తెలిసినా, నీకు నాకు పోలికేంటయ్యా, నువ్వు పరమ పరిశుద్ధుడవు, నేనేమో పనికేమో ఆలినవాడు. నాలో అతిశయం ఉందలే ప్రభువా, నేను బాగా ప్రార్థన చేస్తానని, నేను బాగా బైబిల్ చదువుతానని, నేను బాగా పాడతానని, నేను బాగా భక్తి గల వ్యక్తినని, అందరికంటే నేనే గొప్ప అనేటువంటి అతిశయం కనపడకుండా నాలో ఉందిలే ప్రభువా. దేవునికి స్తోత్రం చెప్పండి అన్నట్లుగా యోబు తన మీద తను ఏం చేస్తున్నాడు చెప్పండి? అసహించుకుంటున్నాడు. ఒకసారి ప్రార్థన చేయటం కొరకై 2 మనుషులు దేవుని మందిరానికి వెళ్ళారు. మీకు బాగా తెలిసే సంగతి. స్తోత్రం. లోపల పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను అన్యాయస్తుని కాదు, దొంగోణ్ణి కాదు, చోరుని కాదు, నేను భక్తి గలవాడినయ్యా. బయట ఉన్నాడే పాపి, సుంకరి, అట్లాంటి కాదు నేనంటే ఏమనుకుంటున్నావు బాబు అన్నట్టుగా మాట్లాడుతూ పుదీనాలో, జీలకర్రలో, కొత్తిమీరలో దశమ భాగాలు ఇస్తున్నా. నేను వారానికి 2 సార్లు ఉపవాసం. నా భక్తి అంటే ఏమనుకుంటున్నావయ్యా అన్నట్టుగా తన భక్తిని గురించి ఫోకస్ చేసుకుంటున్నాడు. భక్తి గలవాడే, మంచివాడే, చెడ్డవాడేం కాదు ఆయన. కానీ ప్రభు అంటాడు, పరిసయ్యుడా, నీకంటే బయట ఉన్నవాడే బెటర్, వాడికంటే నువ్వు బెటర్ కానీ కాదన్నాడు. స్తోత్రం చెప్పండి. అంటే అతిశయపడేవాడిని ప్రభు చూసి ఊరుకోడు. అతిశయం లేకుండా పశ్చాత్తాప మనసుతో మనం బ్రతకటానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. చెన్నై పట్టణంలో, అక్కడ మద్రాస్ పట్టణంలో ఓ దైవజనుడు, గొప్ప ధనవంతుడు, బాగా డబ్బున్నాయన, అస్తిపరుడు, అంతకుమించి మహాభక్తి కలిగిన వాడు, గొప్ప భక్తి కలిగిన వాడు, బహుబలంగా వాడబడుతూ ఉన్నాడు ఆయన.
దేవునికి స్తోత్రం. వాడబడుతున్న ఆయన థియాన్ విలియమ్స్ అని పేరు. థియాన్ విలియమ్స్ ఆయన పేరు. మీరు యూట్యూబ్లో కొడితే వస్తాడు ఆయన. థియాన్ విలియమ్స్ ఆయన పేరు. దేవునికి స్తోత్రం. బాగా వాడబడుతున్నాడు. మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. ఒకరోజు హైదరాబాద్ పట్టణానికి వాక్యం చెప్పడానికి ఆహ్వానించారు ఆయన. 3 రోజులు వాక్యం ఆయనే చెప్పాలి ఆహ్వానించారు. అసిస్టెంట్ పాస్టర్ గారిని తీసుకొని థియాన్ విలియమ్స్ గారు వెళ్ళాడు. ప్రభుకి స్తోత్రం. వింటున్నారా? వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మొదటి రాత్రి సభలో బలంగా గొప్పగా వాడబడ్డాడు థియాన్ విలియమ్స్ గారు. అబ్బో, మంచి ప్రసంగం. ఆ ప్రసంగం విని అందరూ పశ్చాత్తాపడి కన్నీరు గార్చి ప్రార్థన చేసుకొని ఇక మేము మారిపోతామని సాక్ష్యం ఇచ్చారు. కూటమి అయిపోయింది. ఆయన ఉండటానికి ఒక 5 స్టార్ హోటల్లో ఒక రూమ్ బుక్ చేసి ఆయనకు అప్పగిచ్చారు. ఆ రూమ్లో ఆయన ఉండటానికి సదుపాయాలు కలుగచేశారు. అసిస్టెంట్ పాస్టర్ గారు ఏమో ఈ స్టేజ్ దగ్గర ఉండి ఆయన డేట్ల కోసం రాసుకుంటా ఉన్నాడు. అడుగుతారు కదా, మా దగ్గరకు వస్తారా, పని మీద ఉన్నాడు. ఈయన పక్క రూములో ఉండటానికి ఆ సభల్లోనే పాటలు పాడటానికి ఒక సువార్త గాయకురాలను పిలిపించారు. సువార్త గాయకురాలు ఒక ఆమెను పిలిపించారు. ఆమెకేమో పక్క రూము, ఈ థియాన్ విలియమ్స్ గారికేమో ఈ పక్క రూము ఇచ్చారు. ఈ 2 గదుల్లో వాళ్ళిద్దరూ ఆ రాత్రి బస చేశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పక్కపక్కనే ఉన్నారు కనుక, ఎవరు లేరు కనుక ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడటం ప్రారంభించిన తదుపరి తెలియకుండా వారిద్దరిలో తప్పు జరిగిపోయింది. విన్నారా? ఆ గొప్ప దైవజనుడు, గొప్ప సేవకుడు, ఉన్నతంగా ఉన్న వ్యక్తి ఈ పనికి మాలిన పాటలు పాడి ఆమెతోటి పాపం చేసేసారు. రాత్రి జరిగిపోయిన దాన్ని పశ్చాత్తాపడి లేచి, ప్రభు స్తోత్రం, క్షణికావేశంలో చేసిన తప్పును బట్టి పశ్చాత్తాపడుతూ పెట్టే బేడ సర్దుకున్నాడు. బయలుదేరి అసిస్టెంట్ పాస్టర్ గారిని పిలిచి, నేను అర్జెంటుగా వెళ్ళిపోతున్నాను, ఈరోజు రేపు వాక్యం చెప్పే అర్హత నేను కోల్పోయా, ఇక నేను చెప్పలేను. ఎందుకంటే నా పాపం నా మనసుని ఏం చేసిద్ది, పిండేస్తుంది కనుక నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు ఈ రాత్రి రేపు రాత్రి ఇక్కడే ఉండి వాక్య పరిచయం నువ్వు చేసి రమ్మని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సంఘస్థులందరినీ పిలిపించి, అందరూ నన్ను క్షమించండి, నేను గత రాత్రి హైదరాబాద్ పట్టణంలో ఒక గాయకురాలతో పాపంలో పడిపోయాను, నేను ఇక వాక్యం చెప్పలేను, నన్ను క్షమించండి అని చెప్పని వాళ్ళకు చెప్పాడు. ప్రభుకు స్తోత్రం. విశ్వాసులంటే మామూలు వల్ల చెన్నై పట్టణం మొత్తం చెప్పేసేసారు. ఒక్క రోజులో యోనా వార్త అన్న వింటున్నారా, ఒకరోజు ప్రకాశించింది. వీళ్ళు మాటిపోటకు ఊరంతా తెలిసిపోయింది. వాడు వ్యభిచారి, దొంగ, పనికి మాలినోడు, వాడు అహంకారే, నాకు ముందే తెలుసు అని అందరూ ఆ థియాన్ విలియమ్స్ గారిని తిట్టి 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 తిట్టిపోసారు. ఇక ఆయన మనస్తాపం చెంది అక్కడ ఉండలేక ఆయన భార్యది ఇంగ్లాండ్ దేశం, బయలుదేరి ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. వింటున్నారా లేదా? అసలు మీ పనిలో మీరు ఉన్నారా? వినండి శ్రద్ధగా చక్కగా. దేవునికి స్తోత్రం. వెళ్ళిపోయారు. వెళ్ళటం భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను నీకు ద్రోహం చేశా, చేయరాని పాపం చేశా, నన్ను క్షమించగలుగుతావా అని ఆమె కాళ్ళ మీద పడి కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగాడు. ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమె విని సరేలే కానీ అన్నా. సరే అందే. ఏడుస్తున్నాడు, పశ్చాత్తాపం వస్తుంది. ఎంత గొప్ప సేవ, ఎంత గొప్ప సేవకుడు, ఎంత చక్క ప్రసంగికుడు. రోజు దేవుని పని బిజీగా చేసి ఆయన క్షణికావేశంలో చేసిన ఆ పాపానికి ఇక వాక్యం చెప్పాలన్నా, బైబిల్ పట్టుకోవాలన్నా గుండెలు పగిలిపోతాయి, భయం వేస్తూ ఉంది. గదిలోకి వెళ్ళాడు, తలుపేసుకొని కూర్చున్నాడు. ఇక ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 సంవత్సరాల దాకా, ఎంతకాలం చెప్పండి, 2 సంవత్సరాల దాకా ఒక్క మనిషితో మాట్లాడలేదంట. ఎంతకాలం చెప్పండి, ఎంతకాలం? 2 సంవత్సరాల దాకా ఇక గదిలో కూర్చొని ఏడుస్తూ ఉన్నాడంట. ప్రభువా నన్ను క్షమించు, నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేసి 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 కనీసం భార్యని కూడా గదిలోకి రానిట్లేదంట. ఆకలినప్పుడు ఏదో కొంచెం తింటున్నాడు, ఆడబడి ఏడుస్తున్నాడు. 2 సంవత్సరాల పాటు ఏడుస్తూనే ఉన్నాడు. ఎందుకు చెప్పండి? తను చేసిన ఒక్క దినపు చిన్న పాపాన్ని బట్టి. దైవజనుడు కదా,
ఇట్లాంటి పని చేయొచ్చా నువ్వు అని అడిగితే నేను ఎక్కడ పెట్టుకోవాలి, నా తల తీసుకెళ్ళని చెప్పని పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నా. ఆయనకి 2 సంవత్సరాల తర్వాత దేవుడు పిలిచి మాట్లాడాడంట. మళ్ళా దేవునికి స్తోత్రం. నా కుమారుడా థియాడ్ విలియమ్స్, బయలుదేరు, చెన్నై పట్టణానికి వెళ్ళు. ఎక్కడైతే నీ స్థితి దిగజారిపోయిందని కుమిలిపోతున్నావో అక్కడికి వెళ్ళు, నిన్ను బలంగా వాడుకోబోతున్నానని చెప్పాడంట దేవుడు థియాడ్ విలియమ్స్కి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సంతోషంగా బయటకు వచ్చి ఆ భార్యతో మాట్లాడి, నన్ను ప్రభు చెన్నై పట్టణానికి వెళ్ళమన్నారు. 2 సంవత్సరాల తర్వాత, ఎంతకాలం, 2 సంవత్సరాల తర్వాత వెళ్ళమని చెప్పింది ఆమె. చెన్నై వచ్చి డబ్బులున్నాయి, పిచ్చి డబ్బు ఉంది ఆయనకి, బాగా వాల్ పోస్టులు గీల్ పోస్టులు వేసి చెన్నై పట్టణం అంతా థియాడ్ విలియమ్స్ గాస్పల్ మీటింగ్స్ అని పెట్టారు. ప్రభుకి స్తోత్రం. మద్రాసులో ఆ బీచ్ అనేది అంటారు, నాకు గుర్తురాట్ల పేరు, మద్రాసు బీచ్ పేరు ఏదో ఉంది, ఆ బీచ్లో పెట్టాడు మీటింగ్లు. మీ బీచ్ గ్రౌండ్ పెద్దగా ఉంది, అక్కడ పెట్టారు అనమాట. దేవునికి స్తోత్రం. ఈ వాల్ పోస్టులు చూసి సంఘాలు పాస్టర్ గారులు అంతా ఆడు మంచోడు కాదు, వెళ్ళమాకండి, వ్యభిచారి, 2 ఏళ్ళు అవుతుంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడు, దరిద్రం మనకి అని అందరూ చండాలంగా చెప్తా వచ్చి విశ్వాసం కూడా ప్రార్థనలకు పానీలేదంట. పాస్టర్లు ఎవరు రాలా. ఏదో నాలాంటి పేదవాళ్ళు ఒక 100 రూపాయలు కానికిచ్చి అంత భోజనం పెడతారు అనుకుంటారే, వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. 10-15 మంది. ఎంతమంది సభలో ఉన్నారంటే కనుక 50 మంది వచ్చారంట విశ్వాసం. ఎంతమంది చెప్పండి? 50 మంది వచ్చారు. దేవునికి స్తోత్రం. మొదటి రోజు 50 మంది సంఘం విశ్వాసులు, 15 మంది పాస్టర్ గారులు వచ్చారంట. ఆయనక సంతోషంగా స్టేజ్ మీదకి వెళ్ళి చిన్న ప్రార్థన చేసి దేవుని వాక్యం చెప్పుకుందామని వాక్యం చదివి దానికోసం ప్రార్థన అన్నాడంట. అన్న వెంటనే ఆలకిస్తున్నారా, ఈ కింద కూర్చున్న 50 మంది వేళ్ళ పడిపోయారంట. కింద పడి గిలగిల కొట్టుకులాడుతున్నారంట. ఆలకిస్తున్నారా? ప్రభుకి స్తోత్రం. ప్రభు ఆత్మ మిమ్మలను తాకునుగాక అనగానే ఈ 50 మంది కింద పడి పొర్లాడుతున్నారు ఆ ఇసుకలో. ఏమైంది?